బ్రో హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఆగస్ట్ 14th కి వార్ 2 సినిమా, కూలీ రెండు సినిమాలు కూడా సేమ్ డే రిలీజ్ అవుతున్నాయి. సో ఏ సినిమాకి ఎక్కువ బజ్ ఉంది అనుకుంటున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? నేను మూవీ లవర్ని కాబట్టి నాకైతే రెండు అంటే అందరూ పెద్ద హీరోలే కదా, రెండు గట్టిగా క్లిక్ అయితే అనుకుంటున్నా. ఇటుపక్క ఎన్టీఆర్ అంటే ఇష్టం బాగాను, మంచి ఫిజిక్ మంచిగా చూపించారు అందులోనే. ఇటు సైడ్ నాగార్జున కూడా మంచి విలన్ కింద కూలీలో కూడా రెండు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, బట్ ట్రైలర్స్ వచ్చిన తర్వాత వార్ 2 కన్నా కూలీకి ఎక్కువ హైప్ వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే మన దాంట్లో ట్రైలర్ బాగుంటే సినిమా బాగోదు, సినిమా బాగుంటే ట్రైలర్ బాగా చూపించరు. ఏదైనా మనం సినిమా చూసేంత వరకు మనం ఏ రివ్యూ అవ్వలేం కదా, ఏదైనా సినిమా చూసిన తర్వాత మనం ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పగలం. ట్రైలర్ కూడా పక్కన పెడితే ఇక్కడ వార్ 2 లో మన హృతిక్ రోషన్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరే. బట్ కూలీలో అందరు కూడా ఉన్నారు, స్టార్స్ అందరు కూడా. ఉపేంద్ర గారు కావచ్చు, అమీర్ ఖాన్ కావచ్చు, నాగార్జున, రజనీకాంత్ గారు. సో అట్లా కూడా కొంచెం క్రేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి. అవును, కాకపోతే ఏదైనా కంటెంట్ బట్టి భయ్య, ఎంతమంది హీరోలు ఉన్నా ఎంత తోపు ఉన్నా సరే ఏదైనా కంటెంట్ ఉంటే ఆడుతుంది, లేదంటే లేదు. సింపుల్. బజ్ అయితే వారికి ఉంది, కానీ నాకెందుకో కూలీ ఎక్కువ హిట్ అవుతుంది అనిపిస్తుంది. ఎక్కువ మంది స్టార్స్ ఉన్నారు, ఎక్కువ మంది స్టార్స్ ఉన్నారు. అలాగే లోకేష్ కనకరాజు గారు డైరెక్షన్, రజనీకాంత్, నాగార్జున గారు, ఉపేంద్ర అంతా ఉన్నారు, శృతి హాసన్, పూజ హెగ్డే. ఎందుకో వారు కూడా హిట్ అవుతుంది, కానీ వారికంటే నాకు ఎందుకో కూలీ ఎక్కువ కలెక్షన్స్ రావచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు రెండు సినిమాలు కూడా ట్రైలర్స్ కూడా వచ్చాయి. సో ట్రైలర్ చూసిన తర్వాత కూడా వార్ 2 కన్నా కూలీ కొంచెం ఎక్కువ బజ్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో మరి హిట్స్ పరంగా కూడా కూలీ హిట్ అవుతుంది అనుకోవచ్చా? కూలీ కలెక్షన్స్ కూడా ఎక్కువ కూలీకే రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే వార్ 2 ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు, కానీ తమిళనాడులో అంతగా వార్ 2 కలెక్షన్స్ రాకపోవచ్చు. కానీ ఓవరాల్గా లోకేష్ కనకరాజన్ డైరెక్షన్ బాగుంటుంది కాబట్టి, అంతమంది ఖైదీ కానీ చూసాం కాబట్టి నాకు తెలిసి ఎక్కువ కలెక్షన్స్ కూలీకే రావచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు వార్ 2 లో మన టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు, బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్, వీళ్ళిద్దరే. బట్ అక్కడ కూలీలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. అవుతాయి. కన్నడలో ఉపేంద్ర గారు ఉన్నారు, రజనీకాంత్ గారు ఉన్నారు. నార్త్ సైడ్ చూస్తే అమీర్ ఖాన్ గారు కవర్. ఓవరాల్గా అంతా కవర్ చేస్తాడు కాబట్టి నాకు తెలిసి ఎక్కువ కూలీకే కలెక్షన్స్ ఎక్కువ రావచ్చు అనుకుంటున్నాను. సంగతి పక్కన పెట్టండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇది చూస్తే తమిళ సినిమా, ఇది చూస్తే మన బాలీవుడ్ సినిమా. కాకపోతే ఏంటంటే ఆ దాంట్లోనే మొత్తం ఎక్కువ విఎఫ్ఎక్సే కనబడుతుంది. మన ఎన్టీఆర్ అన్న ఉన్నాడు, ఆయన ఏం తక్కువ చేసి మాట్లాడాను. కాకపోతే అందుట్లో అదే బాలీవుడ్ సినిమా వాళ్ళు మనల్ని ఎప్పుడు చిన్న చూపే చూసిండ్రు. దాని బాధ అనిపిస్తుంది. చాలామంది ఎక్కువ శాతం కూలీకే వాల్యూ ఇస్తారు. ఎందుకంటే ఈ మూవీ కూడా చూస్తారు, పక్కా చూస్తారు. ఫస్ట్ చూసేదే వారు సినిమా చూసే ఇది చూస్తారు. కాకపోతే దాన్ని 2 సార్లు కూడా చూసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ అన్న కోసం మాత్రమే వారు చూస్తారు అంతే. ఇప్పుడు వార్ 2 లా అటు హృతిక్ రోషన్, మన జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరే ఉన్నారు. బట్ కూలీలో అన్ని నాగార్జున గారు ఉన్నారు, అమీర్ ఖాన్ ఉన్నాడు. అమీర్ ఖాన్ కూడా అర్థమైంది, ఈడ నెగలకు వచ్చినాము, ఈ బాలీవుడ్ లో మన వల్ల కాకొచ్చింది. ఇక లాస్ట్కి వచ్చి ఇక కోలీవుడ్ కన్నా ఇంకోటి టాలీవుడ్ కన్నా లేకపోతే ఇది ఉండదు అమ్మా, ఇది మన కన్నడ కన్నా పోవాలి. ఇట్లా వెళ్ళి అయితేనే మన సంసారం బాగుంటుంది అని చెప్పేసి ఆయన వచ్చేస్తుండే. ఎందుకంటే అక్కడ భక్తి అనేది ఉండదు. అంటే ఇవన్నీ ఇప్పుడా, లేదంటే బాడీలు చూపుడా, దేవునికి నమస్కారం పెట్టి దేవునికి వాల్యూ ఇచ్చేది లేకుంటుంది, ఒక తల్లిదండ్రులకు వాల్యూ ఇచ్చేది అనేది తగ్గిపోయింది. అందుకోసం ఆయన చూడారు కాబట్టి ఆయన కూడా ఇక్కడనే వచ్చేసిండు. ఇంకోటి నాగార్జున సారు ఆయన విలన్గా చేస్తాడని నేను అసలు ఊహించలేదు, నిజంగా చెప్తున్నా. ఆయన విలన్గా చేస్తాడని ఊహించలేదు. కొంతవరకు బాధ అనిపిస్తుంది. నాగార్జున సారు ఒక డాన్, అవ్వ ఏందనుకో తెలుగుడి సత్తా ఏందో డాన్స్ సినిమాతోటి చూపించిన మన అన్న టైగర్. నాకు తెలిసి యాక్చువల్లీ నేను మూవీ చూడను బ్రో, వర్క్ చేసి షూటింగ్స్కి వర్క్ చేస్తా. ఈ కూలీ అంటే హీరో ఎవరు? కూలీ అంటే మన రజనీకాంత్, నాగార్జున గారు ఉన్నారు, ఉపేంద్ర గారు ఉన్నారు, అమీర్ ఖాన్ గారు ఉన్నారు. ఓకే, అర్థమైంది. వార్ అంటే టైగర్ ష్రాఫ్ ఏదో ఎవరో చేశారు, జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్. ఓకే. నాకు తెలిసి ఏంటంటే హృతిక్ రోషన్ అంటే ఆ క్రేజ్ అదంతా వేరు ఉంటుంది బ్రో, ఆ హైప్. ఎందుకంటే ఓపెనింగ్స్ కూడా అలాగే వస్తాయి. హృతిక్ రోషన్ స్టార్డమ్ బాగుంటుంది, జూనియర్ ఎన్టీఆర్ స్టార్డమ్ బాగుంటుంది కాబట్టి ఇద్దరు పిచ్చెక్కిస్తారు. వీళ్ళైతే నాకు తెలిసి బుర్రపాడైపోద్ది. ఇప్పుడు ఇంకోది కూలీ రజనీమాయి అంటే రజనీమాయి క్రేజ్ అదంతా తమిళనాడు అదంతా, ఎందుకంటే పాన్ ఇండియా స్టైల్లో ఉంటుంది. హృతిక్ రోషన్ కూడా పాన్ ఇండియా లెవెల్లో ఉంటుంది. ఎన్టీఆర్ కూడా ఆల్రెడీ దేవరతో ఎక్కడో ఎక్కిసారు. నాకు తెలిసి రెండు
అప్రాక్స్ దగ్గర రావచ్చు అనిపిస్తుంది. అంటే ట్రైలర్స్ కానీ గ్లిమ్స్ కానీ వచ్చిన తర్వాత వాటికి కొంచెం విఎఫ్ఎక్స్ కానీ అంతా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. అవునా? కూలీ అనేది అందరు స్టార్స్ ఉన్నారు అండ్ థీమ్ కూడా బాగుందని చెప్పేసి కూలీకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. మరి కలెక్షన్స్ పరంగా ఎవరికి ఎక్కువ రావచ్చు అనుకుంటున్నారు? అంటే ఎప్పుడైనా బ్రో ఒకటే బ్రో, ఇప్పుడు ఇది రెండు పాన్ ఇండియా మూవీస్ అన్నా, అవును వరల్డ్ వైడ్ కాదు కదా, ఓన్లీ పాన్ ఇండియా వైజ్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్టార్డమ్ చూస్తారు బ్రో, దేనికైనా స్టార్ క్యాస్టింగ్. ఎందుకంటే ₹1,00,00,000 కూడా సినిమా తీసేస్తున్నారు. 100 కోట్ల సినిమా 100 కోట్లు ఎందుకు అవుతుందంటే స్టార్ క్యాస్టింగ్. ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ బాలీవుడ్ ఆన్లైన్లో క్యాస్టింగ్ చేసుకుని పెట్టడం వల్ల అందరు ఇప్పుడు అన్ని లాంగ్వేజ్లో ఉన్న సెలబ్రిటీస్ ఉంటారు కదా, ఆ సెలబ్రిటీస్ ఫ్యాన్స్, దానివల్ల దానికి కొంచెం హైప్ వచ్చి వెళ్ళొచ్చు. ఇదేంటంటే ఓన్లీ ఇద్దరు సెలబ్రిటీసే కాబట్టి కొంచెం దీనికి లో అంతే. అంటే నేను అనుకుంటుంది ఏంటంటే బేసిక్లీ 2 సినిమాలు సూపర్ హిట్ కొడతాయి. కాకపోతే ఏంటంటే నేను ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి కొంచెం ఎన్టీఆర్ గారి సినిమా హిట్ అవ్వాలని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఆ సినిమాకి ఎక్కువ బజ్ లేదంటున్నారు బయట. అంటే ఒకరు చెప్పేది వినకండి. ఇప్పుడు అన్నమైనా సరే మనం ఉడికిందో లేదా అని చెప్పి ఒక మెతుకు పట్టుకొని చూస్తేనే కదా తెలుస్తుంది. అలానే మన సినిమా చూసి చెప్పాలి కానీ చూడకుండా చెప్పే వాళ్ళని కాకులు అంటారు, లోకులు అంటారు, ఏదేదో అంటారు అన్నమాట. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ట్రోలింగ్స్, ఆయన 6 ప్యాక్స్ కూడా ఎడిటింగ్ లో చూపించారని చెప్పేసి ఒక్కటి చెప్తే వినండి. ఒకరి గురించి మనం తప్పుగా అనడం ఫస్ట్ మానుకోవాలి. మన ఇండియన్స్ లో ఉంది ఏందబ్బా అంటే సైకాలజీ మెయిన్ ఇదే అనమాట. ఒకరు ఎదుగుతున్నా ఓరవలేరు, అర్థం కదా, ఒక డబ్బు సంపాదిస్తున్నా ఓరవలేరు అనమాట. ఫస్ట్ అది మానుకోవాలి. మానుకుంటే మానవత్వానికి ఒక పేరుగా నిలుస్తాం అనమాట. ఓకే, కాబట్టి సినిమాలో స్టార్ కాస్టింగ్ కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, మరి ఆ సినిమా కూడా చాలా ఎక్కువ అంటే ఒకటి ఇప్పుడు ఎవరికుండే క్రేజ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరికుండే ఫాలోవర్స్ వాళ్ళకు ఉంటారు, ఎవరికుండే ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఉదాహరణ ఒకటి తీసుకుందాం. ఇప్పుడు ఒక కాలేజీ అమ్మాయి ఉంటుంది, అమ్మాయి అందంగా ఉందనుకోండి, నలుగురు ఎంత పడుతుంటారు. అమ్మాయి యావరేజ్గా ఉందనుకోండి, ఒకరు ఇద్దరు ఎంత పడుతుంటారు అన్నమాట. అలానే ఎవరు ఫాలోవర్స్ వాళ్ళకుంటారు కాబట్టి మనం ఏం మాట్లాడలేము. ఓకే, ఒక మాటలో చెప్పండి, వార్ 2 అండ్ కూలీ అంటే ఏది చెప్తారు? నేనైతే మటుకు వార్ 2కి సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు రజనీకాంత్ గారు అంటే కూడా చాలా ఇష్టం. బట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి నేను అభిమానం అనమాట బాగా, అందుకని. రెండిటికి బజ్ ఉంది. 2 మూవీస్లో స్టార్ హీరోస్ ఉన్నారు. ముఖ్యంగా మన తెలుగు హీరోస్ ఉన్నారు. వార్ 2లో వచ్చేసి ఎన్టీఆర్ గారు ఉన్నారు, కూలీలో వచ్చేసి నాగార్జున గారు ఉన్నారు. రెండిట్లలో మన తెలుగు హీరోస్ ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం 2 చూస్తాను నేనైతే. ఇంకా అది దేనికి బజ్ ఉన్నది మనం చెప్పలేము. అది మూవీ రిలీజ్ అయిన తర్వాత దాన్ని బట్టి, అది స్టోరీని బట్టి అది హిట్. వార్ 2తో పోలిస్తే కూలీకే కొంచెం ఎక్కువ బజ్గా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది స్టార్ కాస్టింగ్ ఉండడం వల్ల కావచ్చు, లేకపోతే కొంచెం కంటెంట్ పరంగా కావచ్చు, చాలా మంది కూలీకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. అవును, అందులో ఒక 3 నుంచి 4 ఉన్నట్టున్నారు. ఉన్నారు. నాగార్జున గారు, అమీర్ ఖాన్ గారు, ఉపేంద్ర గారు. అవునవును, అది కాక డైరెక్టర్ లోకేష్ కనకరాజు, ఆయన మూవీస్ ఇంతకు ముందు కూడా ఉన్నాయి, అవి బాగా హిట్ అయినాయి, బాగుంటాయి, ఒక కంటెంట్ క్రియేట్ చేస్తాయి. మేబీ దానికి ఎక్కువ బజ్ ఉంది. కానీ మూవీ రిలీజ్ అయితే దాన్ని ఏది హిట్ అయితే అది చూస్తారు. అది ఎంత బజ్ ఉన్నా, ఎంతమంది హీరోలు ఉన్నా, కంటెంట్ ఏది ఉంటే అదే పోతారు అందరు. అంటే ఇక్కడ వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ గారికి కానీ బాడీ కూడా మొత్తం ఎడిటింగ్ లో చూపించారని చెప్పేసి కూడా కొన్ని ట్రోలింగ్స్ వస్తున్నాయి. సో ఆ పరంగా చూసుకున్నా, స్టార్ కాస్టింగ్ చూసుకున్నా, అండ్ దట్టు వార్ 2 అనేది పార్ట్ 2. సో అంత హైప్ లేకుండా కూలీకి ఎక్కువ హైప్ అనిపిస్తుంది. సో మరి ఆ రోజు కూలీ కొంచెం కలెక్షన్స్ పరంగా కానీ హిట్ ఎక్కువ అయ్యే అవకాశం ఉందంటారా? అది చెప్పలేము, అది మూవీ రిలీజ్ అయిన తర్వాతే. ఇంకోటి ఎన్టీఆర్ 6 ప్యాక్ది అది గ్రాఫిక్స్ ఏదో అంటున్నారు కదా, అట్లా ఐఎఫ్ఐకి ఆల్రెడీ ఆయన 6 ప్యాక్ చేశాడు. ఇది కూడా ఒరిజినలే అని అనుకుంటున్నాను. అది మూవీ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది జనాలకి. ఓకే బ్రో, ఒక మాటలో చెప్పండి, వార్ 2 లేకపోతే కూలీ అంటే ఏం చెప్తారు? 2 చూస్తాను నేనైతే. మన తెలుగు హీరోస్ ఉన్నారు. ఈ 2 మూవీస్ మన తెలుగు మూవీస్ కాదు. వార్ 2 బాలీవుడ్, కూలీ వచ్చేసి మన తమిళ్. కానీ రెండిట్లలో మన తెలుగు హీరోస్ ఉన్నారు, వాళ్ళనైతే మిస్ కాను నేను. మన తెలుగు 2 సినిమాలు చూసి 2 ఎంకరేజ్ చేస్తారు. 2 చూస్తా, 2 ఉన్నారు, అందరు మన వాళ్ళే, నాకు కావాల్సిన వాళ్ళు వాళ్ళిద్దరు. ఖచ్చితంగా వార్ 2కే ఎక్కువ బజ్ ఉంటుంది. మరి బయట అంటే ఎందుకు అనేది కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వార్ 2 అనేది మెయిన్లీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాండమ్ మీద బాగా ఫ్యాన్స్ బాగా అతిగా, అంటే చాలా ఇప్పుడు దాకా లేని కలెక్షన్లు రాబట్టాలని బాగా ఫ్యాన్స్ ఊహాగానాల్లో అయితే పరుస్తున్నారు. రీసెంట్గా మనం చూసుకుంటే యూకే గవర్నమెంట్తో యుద్ధంలో పాల్గొనే ట్యాంకర్లతోటి ప్రమోషన్ చేశారు. ఇంతలా ఉన్న తెలుగు సినిమాకి కానీ ఇండియాలో ఏ సినిమాకి ఇంతలా సెలబ్రేషన్స్ ఇప్పుడు దాకా ఇండియాలోనే లేదు. ఇప్పుడు మనం ఆ లెవెల్ ప్రమోషన్ చేస్తుంటే మనం చూసుకోవచ్చు ఆ సినిమా ఎంత హై పీక్స్లో ఉందో. సో కూలీ అనేది కూడా మంచి సినిమానే, మంచి బడ్జెట్ రాబట్టది. కానీ వార్ 2 అంత బడ్జెట్ రాకపోవచ్చు అని నా అభిప్రాయం. అంటే ఎంత ప్రమోట్ చేసినా, ఎంత అది ఉన్నా కూడా కంటెంట్ కూడా ఇంపార్టెంట్ అని కూడా అంటున్నారు. మన రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ గారి మీద అన్ని ట్రోలింగ్స్, 6 ప్యాక్స్ కూడా ఎడిటింగ్లో చూపించారని చెప్పేసి అట్లా.
ఎంత ఎయిటింగ్లో చూపించినా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఒకటే చెప్పిండు, కాలర్ ఎగరేసుకుంటాం ఇప్పుడు అనేది. ఆయన డౌన్ఫాల్ అనేది ఎక్కలేదు. రీసెంట్గా వచ్చిన మూవీస్ ఏదైతే ఉందో ఇంకా ఒక్కసారి ఎప్పుడైతే చెప్పిన కాలర్ ఎగరేసుకుంటామని అప్పటి నుంచే ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ కానీ మూవీ సెలక్షన్ కానీ ఏదైతే ఉందో ఆ కంటెంట్ కానీ మంచి కంటెంట్ మీద నడుస్తుండో. ఇప్పుడు దాకా ఆయనకి ఫ్లాప్స్ అనేది లేవు, కంటిన్యూస్గా హిట్ మీద పోతుండు. జూనియర్ ఎన్టీఆర్ని ఆపడం ఎవడి వల్ల కాదు, ఇంకా ఆగడు. కూలీలో చాలా మంది స్టార్ కాస్టింగ్ ఉన్నారు. ఇక్కడ ఓన్లీ బాలీవుడ్ టాలీవుడ్, అక్కడ టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ మన ఉపేంద్ర గారు అమీర్ ఖాన్ అందరు కూడా ఉన్నారు కదా. సో కొంచెం ఎక్కువ హైప్ కనిపిస్తుంది, ఆ సినిమా హిట్ కావచ్చు అనే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. ఎంత మల్టీ స్టార్డమ్ ఉన్నా కంటెంట్ ముఖ్యం. సో కంటెంట్ ముఖ్యం అంటే కంటెంట్ చూస్ చేసుకునే దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ పక్కాగా మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారని అందరి అభిప్రాయం. కూలీ అనేది తక్కువ మూవీ అని నేను చెప్పడం లేదు. కూలీ మూవీ కంటే వార్ 2కే ఎక్కువ కలెక్షన్లు వస్తాయి, వార్ 2కే ఎక్కువ మంది ప్రేక్షకులు ఆదరణ ఉంటుంది. అదేవిధంగా వార్ 2 కొన్నంత ఉండకపోయినా దానికి కొంచెం అటు ఇటుగా కూలీకి కూడా ఉండే అవకాశం ఉంది. ఏ సినిమా అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలీ మూవీ టైటిల్ అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అప్పట్లో పాత మూవీస్ చాలా వచ్చాయి, వెంకటేష్ గారిది ఇలాగా అలాంటి అంటే రగడ్ లుక్లో ఉంటుంది కాబట్టి నేను కూలీ కోసం ఎదురు చూస్తాను. ఎందుకంటే దాంట్లో చాలామంది హీరోస్ యాక్ట్ చేస్తున్నారు, మేబీ నాగార్జున గారు కూడా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి అతని క్యారెక్టర్ ఏంటో కన్ఫర్మ్గా మనం ఏదో వెయిట్ చేస్తున్నట్టే ఉంది ఆయన క్యారెక్టర్. మొన్న చూస్తే కుబేర్ సినిమాలో నెగిటివ్ రోల్ చేశారు, ఇందులో కూడా నెగిటివ్ రోలే ఉంటుందేమో మేబీ. సో కూలీ మూవీ కోసం నేను వెయిట్ చేస్తాను. స్టార్ కాస్టింగ్ ఎక్కువ ఉంది కాబట్టి దానికి ఎక్కువ బజ్ ఉంది అంటారా మరి? అంతే, కంటెంట్ ఇంపార్టెంట్ కదా. కంటెంట్ ఉంటుంది కాబట్టి కూలీలు. వారు ఏంటంటే అది హాలీవుడ్ లెవెల్లో అలా ఉంటాయి కాబట్టి దాన్ని ఎవడు అంతగా ఎక్స్పెక్ట్ చేయరు. సో మేబీ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఎన్టీఆర్ కోసం అందరు చూస్తారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఏదైనా ఒక సినిమా వస్తే సీక్వెల్ ఉన్నప్పుడు ఎక్కువ హైప్ ఉంటుంది. మరి ఇక్కడ వార్ 2 అనేది సెకండ్ పార్ట్ కదా, మరి దానికి కూడా కొంచెం బజ్ ఉండే అవకాశం. నేనైతే వార్ చూడలేదు, మేబీ వార్ 2 కోసం వెయిట్ చేస్తున్నా, ఎన్టీఆర్ గారి కోసం ఓన్లీ. స్మగ్లింగ్ అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయంట. కూలీకి స్మగ్లింగ్ చేస్తారు అని చెప్పి ఆల్రెడీ డైరెక్టర్ రివీల్ చేసి. అవునవును, దానివల్ల ఎక్కువ ఎక్స్పెక్టేషన్. అంతే, అలాంటి మూవీసే యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడున్న జనరేషన్. వచ్చిన తర్వాత అలాంటి మూవీకి బడ్జెట్ మేబీ రిలీజ్ అయిన తర్వాత ఏది మంచి స్టోరీ ఉంటుందో దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. రెండు సినిమాలకు ఉంది, ఎందుకంటే రెండు సినిమాలు డిఫరెంట్ వేరియేషన్లో డిఫరెంట్ కేటగిరీతో అంటే డిఫరెంట్ థీమ్తో ఉన్నాయి కాబట్టి 100% రెండు హిట్ అవుతాయని కోరుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు వార్ 2లో హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఉన్నారు, బట్ కూలీలో చాలా మంది స్టార్స్ ఉన్నారు, స్టార్ కాస్టింగ్. ఉపేంద్ర గారు కావచ్చు, అమీర్ ఖాన్, మన నాగార్జున గారు, రజనీకాంత్ గారు. మరి ఆ పరంగా చూసుకున్నా కూడా ఈ సినిమా కొంచెం క్రేజ్ ఉంది అంటున్నారు. సినిమా క్రేజ్ స్టార్లను బట్టి ఒక పాయింట్ అయితే కంటెంట్ బట్టి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు అర్జున్ రెడ్డి అంత భారీ బడ్జెట్ ఏం కాదు, బట్ సెన్సేషనల్ హిట్. విజయ్ దేవరకొండ మరుపు అంటే తిరిగి చూసుకోలేనంత హిట్ అది అంత బడ్జెట్ కాదు, అంత పెద్ద హీరో కాదు ఆయన. ఇది కూడా అంతే. ఇప్పుడు ఆ కూలీ సినిమా ఇప్పుడు ఈ సినిమాతో పోల్చుకోవడం పక్కన పెడితే కంటెంట్ బాగుంటే 100% అది హిట్ పడుతుంది. అది ఏ సినిమా. ట్రైలర్స్ వచ్చిన తర్వాత కొంచెం ఐడియా వస్తుంది కదా, సో ట్రైలర్స్ వచ్చినా కూడా వార్ 2కి కొంచెం తక్కువని బజ్ కనిపిస్తుంది, కూలీకి ఎక్కువ హైప్ కనిపిస్తుంది. బ్రో అది జడ్జ్ చేయలేము మనము, ఒక్కొక్క ట్రైలర్ ఒక్కొక్కలా ఉంటుంది. ఆ సినిమా చూసేంత వరకు దేన్ని మనం జడ్జ్ చేయకూడదు. అంటే అప్పటి వరకు రెండు సినిమాలు ఈక్వల్ అంటారు. రెండు సినిమాలు ఈక్వల్ అని చెప్పను, రెండు సినిమాలు అప్ అండ్ డౌన్ అని చెప్పను, రెండు సినిమాలు ఫెయిల్ అని చెప్పను, హిట్ అని కూడా చెప్పను. రెండు సినిమాలు వేరే వేరే కేటగిరీలో వేరే వేరే సూపర్ హిట్ అయితే అని అనుకుంటున్నాను. రెండు సినిమాలు హిట్ అంతే.